హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లగ్ స్పోర్ట్స్. ఫ్రెండ్స్, మీరు తమిళనాడు చూసినట్లుగానే రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ని వదిలేస్తున్నాడా లేదా అనేసి మనమైతే ఈ వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం అనమాట. సో ఈ గొడవలన్నీ కూడా రోహిత్ శర్మ కెప్టెన్సీని తీసేసి హార్దిక్ పాండ్యాకి ఇవ్వడం వల్లనే జరిగినాయి అనమాట. సో రోహిత్ శర్మ ఫ్యాన్స్ అయితే ట్విట్టర్ అండ్ అలానే అదర్ సోషల్ మీడియాలో చాలా అయితే ట్రెండ్ అయితే చేశారనమాట రోహిత్ శర్మకి సపోర్ట్గా. కాకపోతే ఈ విషయం పైన అయితే ఇప్పటివరకు కూడా రోహిత్ శర్మ ఆడాలని హార్దిక్ పాండ్యా అయితే స్పందించలేదనమాట. కాకపోతే ముంబై ఇండియన్స్ కోచ్ అయినటువంటి మార్క్ బౌచర్ అయితే స్పందించారు. ఈయనైతే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రోహిత్ శర్మ అయితే గత 2-3 సీజన్ల నుండి రన్స్ అయితే అసలు స్కోర్ చేయట్లేదు, కాబట్టి రోహిత్ శర్మ కెప్టెన్సీ ప్రెజర్ వల్లనే అతనైతే ఇండివిజువల్గా మంచిగా పర్ఫామ్ చేయట్లేదు అనేసి ఆయన అయితే చెప్పారనమాట. ఇంకో పక్క హార్దిక్ పాండ్యా అయితే గుజరాత్ టైటన్స్ని గత 2 సీజన్లుగా అయితే ఫైనల్స్కి అయితే తీసుకెళ్లాడు అండ్ ఒకసారి కూడా కప్ అయితే కొట్టాడనమాట. కాబట్టి వీళ్ళైతే హార్దిక్ పాండ్యాని ట్రేడ్ చేసుకొని కెప్టెన్సీ ఇవ్వాలని అయితే చూసారనమాట. అండ్ ఆయన మాట్లాడుతూ ఇంకో విషయం కూడా అయితే చెప్పారనమాట. ముంబై ఇండియన్స్ ఎప్పుడు కూడా ఫ్యూచర్ గురించి అయితే ఆలోచిస్తుంది, కాబట్టి మేమైతే హార్దిక్ పాండ్యాని ఫ్యూచర్ కెప్టెన్గా అయితే చూస్తున్నాం అనేసి వాళ్ళైతే అన్నారనమాట. అండ్ రోహిత్ శర్మకి ఆల్రెడీ 37 ఇయర్స్ అయితే వచ్చాయి. అతను 1-2 సీజన్లో రిటైర్డ్ కూడా అయిపోతాడు, కాబట్టి మేమైతే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని హార్దిక్ పాండ్యాకి అయితే కెప్టెన్సీ ఇచ్చామనేసి ఆయన అయితే చెప్పారనమాట. అండ్ ఈ విషయం పైన రితికా సజ్జీ అయితే స్పందిస్తూ ఒక కామెంట్ అయితే కూడా చేశారనమాట. సో రోహిత్ శర్మ కెప్టెన్సీని తీసేసి హార్దిక్ పాండ్యాకి ఇవ్వడం వల్ల చాలా తప్పులు అయితే జరిగాయి అనేసి ఆమె అయితే కామెంట్ అయితే చేశారనమాట. కాకపోతే రోహిత్ శర్మ ఇప్పటికీ కూడా ఈ విషయం పైన అయితే అసలు స్పందించలేదు, అతనైతే మౌనంగా అయితే ఉన్నాడనమాట. అండ్ ఫ్రెండ్స్, ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం మంచిదా కాదనేసి మీరైతే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ అయితే చేయండి. అండ్ ఇదే అనమాట వాళ్ళ వీడియో. మీకు నచ్చితే కనుక ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అండ్ అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.